సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒప్పించారనే ఒక ప్రచారం అయితే ఉంది. అందులో వాస్తవం ఉంది అనుకోవచ్చా? సోనియా గాంధీ ఖమ్మం నుంచి వచ్చి పోటీ చేస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి సాధించినటువంటి విజయం అని చెప్పేసి సోషల్ మీడియాలో స్క్రోల్ అవుతుంది. అవును. ఉమ్. రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ మీద ఉన్నటువంటి భక్తి, ఆమెకు తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ ఉమ్, అని చెప్పేసి మొత్తం అందరూ అనుకుంటున్నారు. ఆ ప్రచారం జరుగుతుంది. కానీ అసలు విషయం ఏంటంటే సోనియా గాంధీ ఖమ్మంకి వచ్చి తెలంగాణ వచ్చి పోటీ చేయడానికి కారణం ఏంటంటే రాముల వారి అక్షంతల మహిమ. ఉమ్, అయోధ్య రాముని అక్షంతల మహిమ ఇది. ఓకే. ఎందుకంటే యూపీలో మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది అక్కడ బీజేపీ. ఉమ్, అయోధ్యలో రామ మందిర నిర్మాణము, ఆ యొక్క రైల్వే స్టేషన్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, అక్కడ నగరం కానీ ఒక ఇంటర్నేషనల్ పిల్గ్రిమ్ సెంటర్ లాగా అక్కడ మారిపోయింది అది. ఓకే. ఒక తిరుపతి లాగా నెక్స్ట్ తిరుపతికి నెక్స్ట్ సెకండ్ హయ్యెస్ట్ బ్యూటిఫుల్ పిల్గ్రిమ్ సెంటర్గా అది మారబోతుంది. మరి అయిపోయింది. అదంతా ఇదైపోయింది కూడా ఇంటర్నేషనల్గా. న్యూయార్క్లో కూడా దాన్ని ఫోటో వేస్తున్నారు ఇప్పుడు. ఓకే. సో అంత హైప్ క్రియేట్ చేశారు. ఉమ్, సో ఒక హిందుత్వ కార్డ్ అనేది క్లియర్గా నడుస్తుంది ఉమ్, అక్కడ. యూపీలో వేరే పార్టీలు ఎవ్వరూ నిల్చోలేకపోతున్నారు. ఉమ్, ఆ యొక్క బీజేపీ నరేంద్ర మోదీ ఫేజ్, ఒక బీజేపీ అక్కడ చేసినటువంటి అభివృద్ధికి ఎవరు తట్టుకోలేకపోయారు. ఈరోజు ములాయం సింగ్ పార్టీ కానివ్వండి, అఖిలేష్ యాదవ్ కానివ్వండి, మాయావతి కానివ్వండి, వీళ్ళందరినీ ఊసేలేదు అక్కడ. అవును. సపోర్ట్ లేకుండా పోయింది. అవును. ఎందుకంటే ప్రజలకు మేము ఏం చేస్తామని చెప్పలేకపోతున్నారు వాళ్ళు. అవును. బాషౌట్ అయిపోయింది. ఎందుకంటే దశాబ్దాల కాలంగా వాళ్ళు పరిపాలించి అక్కడ గుండారాజ్యం అయిపోయింది. అంటే ఒక రౌడీలు ఒక 1000 రూపాయలకు కూడా మనిషి ప్రాణాలు తీసేంత వరకు ఆ యొక్క నగ అట్లా రాష్ట్రం అట్లా అది జరిగిపోయింది. అది ఉమ్, ఆ విధంగా మార్చేశారు వాళ్ళు. అరాచకం మార్చారు ఇరు వర్గాలు. ఓకే. మాయావతి ఉన్నప్పుడు, మళ్ళీ ములాయం సింగ్ ఉన్నప్పుడు, అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు ఇవన్నీ వర్గ పోరు, ఎంత రౌడీజం అనేది మొత్తం మటమాయం అయిపోయినాయి. కొన్ని వందలాది వేలాది ఎన్కౌంటర్స్ జరిగాయి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత. అవును. సో ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా ప్రభుత్వం కంట్రోల్లో ఉంది. ఓకే. అదే కాకుండా అభివృద్ధి అనేది శరవేగంగా మారుతుంది. అంటే అప్పట్లో ఎన్టీఆర్ చేసినట్టు చేశాడు అనుకోవచ్చా? 100%. ఎందుకంటే ఉమ్, యోగి ఆదిత్యనాథ్ ఆయనకు కుటుంబం లేదు, ఏం లేదు, ఆయనకు స్వార్థం లేదు, నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, అవును. ఒక జాతికి అర్పితమైనటువంటి వ్యక్తి. ఉమ్, సో ఆ వ్యక్తి అభివృద్ధి నా ధ్యేయం అని చెప్పేసి ఆయన కంటిన్యూస్గా చేశాడు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా గుండాలను ఏరివేయడంలో అప్పట్లో ఏరివేయడం, గుండాలను ఎత్తికేసి ఏరి చంపేశారు గుండాలను. అవును. ఇప్పుడు బయట ఎవడు గుండాలు రౌడీ మాఫియా బయట కనిపించట్లేదు, ఎవరు అవును. పేరు కూడా వినిపించట్లేదు. అవును. ఎంతమంది వాంటెడ్లో ఉన్నారు, ఎంతమంది ప్రిజనర్లు ఉన్నారో తీసి బయట వేసి పడేశారు మొత్తం అందరు. అచ్చా. ఇప్పుడు గుండాయిజం రౌడీజం ప్రజల మీద రుబాబు చేయాలంటే అక్కడ ఉనికిపోతున్నాడు. అవును. అలాంటిది ఇక్కడ కూడా జరగాలి. అయితే ఇప్పుడు సోనియా రావడానికి రీజన్ ఏంటి? సో అక్కడ ఏమైపోయిందంటే అభివృద్ధి బాగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క యూపీ గవర్నమెంట్కి బాగా సహకారం, వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి సహకారాలు అందించడం వల్ల అక్కడ మొత్తం క్లీన్ స్వైప్ అయిపోతుంది బీజేపీ. ఉమ్, గతంలో మొన్న పోయిన నెలలో జరిగినటువంటి 3 రాష్ట్రాలలో కూడా యూపీ నార్త్లో మొత్తం బీజేపీ వచ్చింది, అవును. కేవలం తెలంగాణ తప్ప. అవును. సో రాహుల్ గాంధీ కూడా అక్కడ గెలిచే అవకాశం లేదు కాబట్టి ఆయన కేరళకు పోయి ఆ పిఎఫ్ఐలు మళ్ళీ ఇంకోటి ఆ ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళ సపోర్ట్ తోటి ఆయన గెలిచాడు రాహుల్ గాంధీ. అవును. రాహుల్ గాంధీ కూడా అక్కడ గెలిచేది లేదు. ఇప్పుడు అక్కడి నుంచి ఈ యొక్క గాంధీ కుటుంబాన్ని తరిమేస్తున్నారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఓకే. సో ఆ భయానికి అక్కడ ఇప్పుడు అమేథీ నుంచి ఆమె గెలిచే ప్రసక్తే లేదు. సోనియా గాంధీ ఖచ్చితంగా ఓడిపోబోతుంది అక్కడ. అవును. ఆ ఓటమి భయానికే ఈరోజు ఆమె ఖమ్మంకి వస్తుంది. సేఫ్ సీట్ అన్న. సేఫ్ సీటు. అందుకే ఖమ్మంలో ఒకటే జిల్లాలో 3 మంత్రి పదవి ఇచ్చారు. అచ్చా. ఖమ్మం మొత్తం క్లీన్ స్వైప్ చేసింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా మంత్రులు వాళ్ళు ఆర్థికంగా బాగుంటారు, వాళ్ళు అవుట్రైడ్ ఖర్చు పెట్టగలుగుతారు. సో అక్కడ బలం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఉన్న హైప్లోనే ఇమీడియట్లీ ఇది ఆమె సోనియా గాంధీది బహుశా ఇది లాస్ట్ ఎలక్షన్. అవును. సో ఇక్కడ నుంచి గెలవాలని చెప్పేసి ఆమె యొక్క వ్యూహం. దీనికి ఏదో కథలుతున్నారు వాళ్ళు. భద్రాచలం అమ్మకు మా మీద భక్తి, మా ప్రేమ, మాకు అమ్మ మీద భక్తి. ఆ భక్తి లేదు, భయం లేదు. అంటే భద్రాచలం కూడా హైలైట్ చేయడమా వాళ్ళ ఉద్దేశం? ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఏం చేశారు భద్రాచలం వాళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఏ ఒక్క గుడి డెవలప్ చేశారు చెప్పండి? వీళ్ళ ఉద్దేశం అది కూడా ఉంటుందా అంట ఒక రీజన్. అక్కడ బీజేపీ రామాలయాన్ని హైలైట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పట్టించుకోలేదు అని చెప్పడం కూడా. ఇప్పుడు బీజేపీ రామాలయం వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత రామాలయం కానీ ఏ ఆలయం కానీ డెవలప్ చేయలే. అవును. వీళ్ళు వచ్చింది ఏం చేయలేదు. వీళ్ళది నడిచిపోతుంటుంది. ఇప్పుడు ఖమ్మం పొడి చేయడానికి ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం సేఫ్ సీట్ అని. సేఫ్ సీటు. ఎందుకంటే ఖమ్మంలో మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది. ఓకే. ఖమ్మంలో మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇక ముగ్గురు మంత్రులు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి మొత్తం యంత్రాంగం ముందు అక్కడ కాన్సన్ట్రేట్ చేసి సోనియా గాంధీని గెలిపిస్తారు. ఓకే. సోనియా గాంధీ తెలంగాణకు వస్తుంది కేవలం ఓటమి భయంతోటే, తెలంగాణ మీద ప్రేమతోటి కానీ వీళ్ళకు భక్తితోటి వెళ్ళట్లేదు. ఓకే. ఇప్పుడు ఏమైంది తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వీళ్ళందరూ రాముల వారి అక్షంతలు తీసుకొని వస్తుండ్రు. ఈ ముగ్గురు ఇంటింటికి వాళ్ళ వెనుక 4th లైన్లో బీజేపీ కార్యకర్త ఉంటున్నాడు. కాంగ్రెస్ నాయకులు ఇళ్ళకి కూడా పోయి అక్షంతరాలు వేసి వస్తున్నారు. అవును. ఇది ఒక పరోక్షంగా బీజేపీ యొక్క ప్రచారమే ఇది. అవును. దీన్ని ఎవరు కానలేరు. అవును. ఇప్పుడు ఆ అక్షంతలు తీసుకొని వస్తుంటే దేవుని అక్షంతలు అని చెప్పేసి ఇంట్లోకి పిలిచి ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, ఆరతి వేయడం జరుగుతుంది. అవును. దీన్ని నిరాకరించే ప్రసక్తి కూడా లేదు. అవును. ఇది పరోక్షంగా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క సక్సెస్ఫుల్ ప్రచారం ఇది. వ్యూహం, ఎన్నికల వ్యూహం 100% వ్యూహం. అంటే ఈ అక్షింతలు ఎన్ని సీట్లు తీసుకొచ్చిద్దాం బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో? పార్లమెంట్ అక్షంతలు వాళ్ళు ఇప్పుడు వ్యవహారాశలు ఏ విధంగా ఉంటుందో చూడాలా. ఎందుకంటే పార్లమెంట్ అక్షంతలు కూడా లాస్ట్ టైం కూడా ఇక్కడ బీఆర్ఎస్ అన్ని గెలిచినప్పటికి కూడా కేవలం ఒకటే ఎమ్మెల్యే సీటు బీజేపీ గెలిచినప్పటికి కూడా 4 పార్లమెంట్ సీట్ రావడం జరిగింది. ఎందుకంటే ఈ పార్లమెంట్ సీట్ అనేది ఎంపీ ఎలక్షన్స్ ఓన్లీ కేంద్ర రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటేస్తారు. దాంట్లో ఈరోజు కేంద్ర రాజకీయాలంటే అక్కడ మోదీ ఫేసే. అవును. ఈరోజు బీజేపీకి పడేది ఓట్లు కేవలం మోదీ తప్ప ఇంకెవరు కాదు. అవును. మోదీ ఫేజు, మోదీ రేపు ఇంకోటి వినిపిస్తున్నటువంటి సమాచారము రేపు సర్జికల్ స్ట్రైక్ చేసి పిఓకి పాకాకు పోయి కాశ్మీర్ని స్వాధీనం చేసుకోబోతున్నారు. అలాంటి లాస్ట్ టైం కూడా పుల్వామా ఇష్యూ అయింది. అలాంటి ఇష్యూలు బీజేపీకి ప్రెస్ అయ్యి మోదీ యొక్క ఇమేజ్ వర్కౌట్ అయితే వీళ్ళకి కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో 4 కంటే ఇప్పుడు 5, 6, 8 కూడా రావచ్చు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని పార్టీలు పోటీలో ఉన్నాయో ఇప్పుడు తెలుసలేదు. ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ పోటీలో ఉంటుందా లేదని ఉండదా అని కూడా మేము చెప్పలేము. ఇప్పుడు అవును. ఏ విధంగా ఉంటుందో రాజకీయ సమీకరణలు బహుశా ఈ సంక్రాంతి తర్వాత అన్నీ స్పష్టత వస్తుంది. ఆ తర్వాత చూడాలి. ఏదేమైనప్పటికి కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుంది. కనుమరుగు కాకుండా తెలంగాణ ప్రజలు కనుమరుగు చేయాలనుకుంటున్నారు. పోటీ ఉండేది కాంగ్రెస్ బీజేపీ మధ్య. కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. సోనియా గాంధీ కూడా వచ్చేది కేవలం అక్కడ ప్లేస్ లేదు కాబట్టి భయపడుతుంది. సోనియా గాంధీ భయంతో వస్తుందండి. సేఫ్ సీట్ కాబట్టి సోనియా గాంధీకి ఏం అవసరము అనుకోవచ్చు. దేశంలో 100 సీట్లు ఉన్నాయి. ఈడేముంది, ఈడ బెల్లమున్నది. అవును. వీడికి ఎందుకు వస్తుంది? సేఫ్ సీట్ అని ముగ్గురు అంతే మరి. అది అర్థం కాక పెద్ద ప్రజల మీద ఆమె ఏమైనా భక్తి అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు భక్తి ఉన్నామే స్పెషల్ స్టాటస్ ఎందుకు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి? ఒక పొలిటికల్ కంబషన్ తీసుకొచ్చి అశాస్త్రీయంగా అన్సైంటిఫిక్గా డివైడ్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు పంపకుండా నీళ్లు పంపకుండా మీరు కొట్లాడబెట్టేసి రాత్రి మీరు పార్లమెంట్లో విడిదీశారు. తర్వాత మీరు డివైడ్ ఏమంటారు విభజనలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలని సక్రమంగా మీరు చేయలేదు. అవును. దానివల్ల ఇక్కడ ఈ దొంగకు పవన్ కట్టారు ప్రజలు. దొంగ తెలంగాణ ప్రజలను మోసం చేసి దొంగతనాలకు పాల్పడ్డాడు. దోసుకోవడమే. వాడేమో 4 ఏళ్ళు తిరిగి ఇంకా 4 ఏళ్ళు దోసుకున్నాడు. అవును. మొత్తం ఇరు తెలుగు రాష్ట్రాలలో ఇరు ప్రభుత్వాలు, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ వైసీపీ ప్రభుత్వం తెలుగు ప్రజలని మొత్తం నిలువు దోపిడీ చేసారు. ముంచేసింది. నిలువు దోపిడీ చేసారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇద్దరిని భరించే సహించే ప్రసక్తి మాత్రం ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు మాత్రం లేదు. ఒకటి అయిపోయింది, ఇంకోటి అవ్వాలి. అయిపోతుంది అంతే. అందుకే నీకు ఎట్లా తగిలిందిరా బాయ్, నాకు ఈ కాలు ఇడితే ఎట్లుంటుందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు నా కాలు ఇరిగింది కదా, అదే జగన్కి చేరుగుతుంది చూడండి. మళ్ళీ కోడికొత్తిలా ఇంకో నాటకం చేస్తాడు. మమతా బెనర్జీ ఏ విధంగా చేసింది ఆ రోజు? వీల్ చైర్లో కాలు పెట్టుకొని ఇట్లా పెట్టుకొని తిరిగింది కదా. ఇవన్నీ పొలిటికల్ స్ట్రాటజీస్ ఇవన్నీ. ఓకే. థ్యాంక్ యూ.